రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన చేశారు. కొత్త పార్టీని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఇక మే నెల మొదటి వారంలో ముహూర్తం చూసుకొని పార్టీని ప్రకటిస్తామని తెలిపారు. తమ పార్టీ పేరులో తెలంగాణ ఉండబోతుందని చెప్పారు. అలాగే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని కూడా చెప్పారు. సిద్దిపేట లేదా బోధన్ నుంచి పోటీ చేస్తామన్నారు. రైట్ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన చేశారు. కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నామని, మే నెల మొదటి వారంలో ముహూర్తం చూసుకొని పార్టీని ప్రకటిస్తామన్నారు. ఆమె తమ పార్టీ పేరులో తెలంగాణ ఉంటుందని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను సిద్దిపేట లేదా బోధన్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అవకాశం ఉందని అన్నారు. అయితే సిద్దిపేట మొదటి ప్రాధాన్యతని చెప్పారు కవిత. ఏదైతే 1000 మంది కార్మికులను అన్యాయంగా తీసేసిండ్రో వాళ్ళని తిరిగి విధులలోకి తీసుకోవాలి. అందులో మేమందరం పోరాటం చేయంగా 300 మందిని తీసుకున్నారు. ఇంకా మిగతా 400 మందిని త్వరితగతిన మీరు తీసుకోవాలి. తీసుకోకపోతే 24వ తారీఖున ఆ 400 మంది ఎంప్లాయీస్తో పాటు జాగృతి కార్యకర్తలు, నాయకులు అందరం కూడా సెక్రటేరియట్ని ముట్టడించడం జరుగుతుంది. మీరు దిగొచ్చేంత వరకు ఉద్యమాలలో పాల్గొంటామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే 1000 అలాగే ఆర్టీసీని ప్రభుత్వ సంస్థగా మార్చే ప్రక్రియను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మహాలక్ష్మి పథకంతో బస్సులు ఆక్యుపెన్సీ రేషియో పెరిగిందని, దీంతో ఉద్యోగులపై పని ఒత్తిడి కూడా పెరిగిందంటూ ఆందోళన వ్యక్తం చేశారు కవిత. బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే బస్ బాడీ బిల్డింగ్ యూనిట్ను కర్ణాటకలోని దావనగారెకు తరలించి అన్యాయం చేశారంటూ కూడా కవిత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. స్వయంగా మహిళలే అసలు ఉచిత బస్సు పథకం ఎందుకు పెట్టారని కూడా ప్రశ్నిస్తున్నారంటూ కూడా కవిత తెలిపారు. ఉచిత బస్సుల కారణంగా మహిళా ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగిందని, అందుకు అనుగుణంగా బస్సుల సంఖ్య కూడా పెంచాలంటూ డిమాండ్ చేశారు. మహిళలతో పాటుగా వికలాంగులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో కార్మికులు 52 రోజుల పాటు సమ్మె చేస్తే యూనియన్లను రద్దు చేశారని ఆరోపించారు. ఈ సినీ కార్మికుల
బస్ కార్మికులకు సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదని అన్నారు. అధికారంలోకి వస్తే యూనియన్లను తిరిగి ఏర్పాటు చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ మాటను ఇప్పటి వరకు నిలబెట్టుకోలేదంటూ విమర్శించారు కవిత. ఇక ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల కోసం ఈ నెల 24వ తేదీన తలపెట్టిన చెలో సెక్రటరియట్కు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని తెలిపారు.